డైలీ టేస్ట్ ది డైలీ. ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 48 మంది ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో పాల్గొనని 48 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం నడుపుతున్న ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్న పరంపర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం దాటుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు సందర్భాలలో పలు సమావేశాలలో పలు సమీక్షలలో కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల మీద సీరియస్ అవుతా వస్తున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే పని చేయని, ప్రజలకి దూరంగా ఉండి ప్రజా పంపిణీ కార్యక్రమాల్లో గాని, ప్రజా వ్యవస్థల్లో గాని పాల్గొనకుండా దూరంగా ఉండే అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యేలకి సైతం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పనితీరును బట్టి వాళ్ళకి కొంత మేరకు ర్యాంకులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకి సైతం ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన యొక్క పనితీరుపై కూడా ర్యాంక్ ఇచ్చుకున్నారు. నారా లోకేష్ మీద ర్యాంక్ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పై ర్యాంక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యేలు సైతం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సందర్భాలలో హెచ్చరిస్తా వస్తున్నారు. ప్రజలతో పాటు ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకి, అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇప్పటికీ పలుసార్లు చంద్రబాబు నాయుడు సూచిస్తా వస్తా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు యొక్క ఏమైంది, గోలేంది అనేది పట్టించుకోకుండా వెళ్తున్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై సమగ్ర రిపోర్టు ఒకటి తెప్పించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ నియోజకవర్గాలలో ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలతో ఎలా ఉన్నారు, అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి ఎలా తీసుకెళ్తా ఉన్నారు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలతో పాటు పంచుకుంటున్నారా లేదా అనే దాని మీద ప్రధానంగా దృష్టి సాధించారు చంద్రబాబు నాయుడు. దీని గురించి సమగ్ర విచారణ జరిపించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి కూడా రిపోర్టు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. గత 3 రోజుల క్రితం చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడు తనయుడు షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకని తమ నియోజకవర్గాలలో గ్రీవెన్స్ నిర్వహించట్లేదు ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు మనం పాటించాలి, చంద్రబాబు నాయుడు ఆశయాలు మనం నిలబెట్టాలంటూ కూడా నారా లోకేష్ సీరియస్ అయ్యారు. అలాగే ఆ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఖచ్చితంగా ప్రతిరోజు గ్రీవెన్స్ నిర్వహించాలి. ఆ పనులున్న పక్షంలో వారానికి 3 నుంచి 4 రోజులు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల యొక్క భిన్నతలు స్వీకరించి వాళ్ళ యొక్క పనులు మనం నెరవేర్చాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆశలు నిలబెట్టాలంటూ లోకేష్ పలువురిపై సీరియస్ అయిన పరిస్థితి ఉంది. 2-3 రోజులు గడవక ముందే నేడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల యొక్క పనితీరుపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. అయితే వీరందరికీ కూడా కొంత మేరకు నోటీసులు అందియాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్పంచుకోవట్లేదు, పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల మీద కూడా ఎందుకు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టట్లేదు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తీరుపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ ఆ వ్యవస్థలపై ఎందుకు దృష్టి సారించట్లేదు. ప్రతి రోజు ప్రతి నెల కూడా మొదటి రోజు అంటే 1 తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడుపుతా ఉంది. ఒక పెద్ద పండగలాగా ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ వాళ్ళు సైతం కూడా 1వ తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ప్రజలకు అందజేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొకపోవడం పట్ల చంద్రబాబు
నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రజలకి సంబంధించిన CMRF ఆ చెక్కుల పంపిణీలో కూడా దాదాపు ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదని, ఆ చెక్కులకు సైతం కూడా తమ పార్టీ నాయకులు ఎవరో ఒకళ్ళు CMRF పంపిణీ చెక్కులకు సంబంధించి వాళ్ళు పంపిణీ చేస్తున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలకి పార్టీ నుంచి నోటీసులు అందజేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాల్సిందనంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరొకసారి నోటీసులు అందించారు. ఇలాంటి వ్యవస్థ మరలా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎమ్మెల్యేల మీదే ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు అందరికి హింట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఎవరంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శోధిస్తున్న పరిస్థితి. ఆ ఎమ్మెల్యేల తీరు చూసి వేరే ఎమ్మెల్యేలు, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితి రానేయకుండా ఉండేందుకు కూడా చంద్రబాబు నాయుడు దీన్ని పబ్లిక్ గానే నోటీసులు అందించమని కూడా చెప్పినట్లు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో ఆ యొక్క 43 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది కూడా బయటికి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.